భువనేశ్వరిని విమర్శించే స్థాయి ప్రసన్న కుమార్ రెడ్డికి లేదని, ప్రసన్న ఏమైనా రాజకీయ డాక్టరా? చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల చేయడానికని కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రశ్నించారు. జగన్, ప్రసన్న ఇద్దరూ ఒకే రకమైన దోపిడీదారులని ఆయన అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి రాజశేఖర్ రెడ్డిని తిట్టినటువంటి తిట్లు జగన్ వినుంటే ప్రసన్నకు ఊరేస్తారని అన్నారు. ఆయన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరేమన్నా డాక్టరా లేదా పొలిటికల్ డాక్టరా? ఇవాళ అన్ని పొలిటికల్ పార్టీలకు ఆపరేషన్ చేస్తున్నట్టు ఏ పార్టీని వదలకుండా అన్ని పార్టీని తిట్టి, ఇవాళ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఆ రోజున ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు ఉంటే ఆయన క్యాబినెట్లో మంత్రి పదవి అనుభవించారు. అర్హులు లేకపోయినా మీకు ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన చేసిన మంచి పనులు కూడా పక్కన పెట్టి నీకు టికెట్ ఇవ్వరు అని చెప్పి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నేను పక్కన పెడితే నేను హక్కును చేర్చుకొని నీకు ఆ రోజున టికెట్ ఇచ్చి నారా చంద్రబాబు గారు స్వయంగా ఆయనే నీ కోసం క్యాంపెయిన్ చేసి నిన్ను గెలిపించినందుకు ఇవాళ నారా చంద్రబాబు గారిని విమర్శిస్తున్నావు. ఇవాళ ఆయన ఏం చేస్తున్నాడంటే జైల్లో ఉన్న ఫ్యాన్ లెక్కలు చెప్తున్నాడు, అక్కడ ఉన్న వార్డర్ లెక్కలు చెప్తున్నాడు, మెయిన్ వార్డర్ లెక్కలు చెప్తున్నాడు, ఎంతమంది ప్రిజనర్స్ ఉన్నారు లెక్కలు చెప్తున్నారు, వాళ్ళ ఆరోగ్య భద్రత గురించి చెప్తున్నారు. నాకు డౌట్ వస్తుంది, ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికారుల సమయంలో 2014 నుంచి 19 దాకా ఆయన ఎక్కడ కూడా కనిపించలేదు ప్రజల్లో. ఆయన ఏమన్నా ఆ టైంలో ఏదన్నా చేయకూడని పని చేసి ఏమన్నా రాజమండ్రి జైలుకి వెళ్ళి అక్కడ వచ్చి ఫ్యాన్లు లెక్క పెట్టాడా, అక్కడ ఉన్న వాటర్ని లెక్క పెట్టాడా, అక్కడ ఉన్న ఏదైతే వసతులు అన్ని కూడా ఆయన స్వయంగా చూసి వచ్చినట్టు ఇవాళ కళ్ళ కట్టినట్టు ఒక కథలుగా అల్లి చెప్తున్నాడు. దానిలో విమర్శిస్తూ భువనేశ్వరి గారిని విమర్శిస్తున్నాడు. ఇవాళ నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాను, స్వయాన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి కూతురైన భువనేశ్వరి గారిని నువ్వు విమర్శించే నైతిక హక్కు నీకుందా? ఇవాళ నువ్వు ఆ రోజున పార్టీలో గెలిచావు, 6 సార్లు నీకు పార్టీ టికెట్ ఇచ్చి నిన్ను ఆ రోజున వెన్నుండి నడిపించారు నారా చంద్రబాబు గారు.